ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియో చదువు అయిపోయిన తర్వాత జాబ్ కోసం. మనలో ఎంతో మంది గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీలు ఎంబీఏలు అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చిన ఏఐ టెక్నాలజీ బేస్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా వాటితోనే పని చేయించుకుంటున్నారు. రాను రాను ఇంకా మన జాబ్స్ అయితే చాలా వరకు తగ్గిపోతాయి. ఇప్పటికి కూడా చదువుకున్న వాళ్ళకి క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కానీ ఇంకెక్కడా కూడా జాబ్స్ అయితే ఎక్కడా లేవు. అయితే ప్రజెంట్ ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ కూడా క్యాంపస్కి వచ్చిన ఇంటర్వ్యూల్లో కూడా సెలెక్ట్ అవ్వట్లేదు. ఒకవేళ సెలెక్ట్ అయినా కూడా 20 నుంచి 30 వేల రూపాయల జీతాన్ని మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. ఇలా ఆఫర్ చేస్తే ఇంత తక్కువ జీతానికి చేస్తే పరువు ఎక్కడ పోతుందని చాలా మంది రిజెక్ట్ అయితే చేస్తున్నారు, ఎక్కువగా బాయ్స్. ఇప్పుడు నేను చూసిన దాని ప్రకారం చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ అలాగే వీళ్ళందరికీ స్టడీస్ అయిపోయిన అందరూ కానీ అప్పుడు రిజెక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పటికీ ఏమీ చేయకుండా అయితే ఖాళీగానే ఉన్నారు. ట్రై చేస్తున్నారు కానీ పని అయితే అవ్వట్లేదు. మీరు మాత్రం అలా చేయకండి. మీకు ఒకవేళ 20,000 ఆర్ 30,000 జాబ్ వచ్చినా కూడా క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ముందు మీరైతే ఇమీడియట్గా జాబ్లో అయితే జాయిన్ అయిపోండి. ఎందుకంటే బయట జాబులు వచ్చే పరిస్థితి అయితే ఎక్కడా లేదు. ఓన్గా ట్రై చేసుకుందాం అంటే మీరు ఫస్ట్ అయితే వాళ్ళ ఆఫర్ని యాక్సెప్ట్ చేసి ఒక 1 year ఆర్ 6 months చేసిన తర్వాత మీరు బెటర్గా నెక్స్ట్ ట్రయల్స్ అనేవి వేసుకొని 1 by 1 కంపెనీ మీరు చేంజ్ అవుతూ వెళ్ళారంటే మీ శాలరీ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయితే అయిపోతుంది. అలా కాకుండా మీకు ఫస్ట్లోనే 1 lakh ఆర్ 2 lakhs శాలరీ ఎక్స్పెక్ట్ చేసి మీరైతే కనుక ఏ జాబ్కి వెళ్లకుండా ఉండిపోయారంటే కనుక మీకు బయటకు వచ్చిన తర్వాత 4 నెలలు ఖాళీగా ఉండటం అలవాటు అవుతుంది. సరిగా జాబ్ కూడా సెట్ అవ్వకపోవచ్చు. ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.